గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే మేబీ రజనీ సార్ తర్వాత అంత క్రేజ్ ఉన్న వ్యక్తుల్లో విజయ్ సార్ అలాంటి వాళ్ళు. బట్ సినిమా చూసిన తర్వాత నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా. ఎందుకంటే ఏం నచ్చలేదు? బేసిక్గా ఏంటంటే ఒక సినిమాని ఎంత లాగాలో అంత లాగితే బాగానే ఉంటుంది. ఇది 3 గంటల 3 నిమిషాలు లాగారు. అసలు ఎక్కడో కట్ అయిపోద్ది సీన్ అనుకుంటే దాన్ని ఎక్స్పెన్షన్ చేయడం, కొన్ని అసలు ఆ విఎఫ్ఎక్స్ ఉంది వామ్మో, అది 3 షేడ్స్లో చూపించారు. నార్మల్ విజయ్, చిన్న విజయ్, ఇంకా చిన్నగా ఉన్న విజయ్. ఇవి చూస్తే నాకైతే నవ్వు వచ్చింది, అసలు నవ్వు ఆపుకోలేకపోయాను. ఇంకొకటి, ఇందులో చేసిన యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేశారు. స్నేహ గారు కావచ్చు, మన ప్రశాంత్, ఇంకా చాలామంది, మన ప్రభుదేవ గారు అయితే అసలు ఆ రోల్ అయితే చాలా బాగుంది. మధ్యలో ఒక మన స్పెషల్ ఎంట్రీ త్రిష గారు, ఎస్కే శివకార్తికేయన్ గారిది నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే లాస్ట్ ఎంఎస్డి విజువల్స్ చూపిస్తారు స్టేడియంలో, దానికైతే థియేటర్ అంతా గోల ఎంఎస్డి అని, అదైతే ఎంజాయ్ చేశాను. బట్ స్టోరీ ఆయన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఆల్రెడీ చెప్పాను కదా, ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్. బట్ స్టోరీ విషయంలోనే మరీ ఎక్కువ లాక్కెళ్ళారు. ఎక్కడో కట్ అవ్వాల్సింది ఇంకా తీసుకెళ్ళి అదేదో అంటారు కదా, ఎక్కువ లాక్ తెగిపోద్దని, దానివల్లే పోయింది కొంచెం. ఇంకొకటి, ఇందులో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, పొలిటికల్ డైలాగ్స్, అవి కొంచెం ఇండికేషన్స్ ఇస్తున్నారు పాలిటిక్స్ గురించి. కొన్ని స్టోరీ ఏంటంటే, ఒక ఆఫీసరు తను చేసిన ప్రాబ్లమ్ని ఒక వేరే అంటే ఒక విలన్ ఎలా దాన్ని రివెంజ్ తీసుకుంటాడు, నేను ఎలా బాధపడ్డాను నువ్వు కూడా అలాగే బాధపడాలి అనే దీన్ని ఎలా చేశాడు అనేది ఓవరాల్ స్టోరీ. ఓవరాల్గా చూస్తే ఒక యావరేజ్ అని నా ఫీలింగ్. బట్ థియేటర్కి వెళ్ళండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. మధ్యలో మదర్ సెంటిమెంట్, స్నేహ గారి సెంటిమెంట్ కావచ్చు, ఇవన్నీ కొంచెం బాగానే అనిపించింది. అసలు మెయిన్గా చెప్పాలంటే యువన్ రాజ్ శంకర్ది మెయిన్ అప్పర్ హ్యాండ్ అని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, కొంచెం బాగా అనిపించింది. అక్కడక్కడ ఆ డ్యాన్సులు, ఓవరాల్గా కొంచెం ఈ వీకెండ్ వెళ్ళి సీట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అంటే ముఖ్యంగా మన తలపతి నిజంగా అంటే పవర్ స్టార్ని చూసినట్లు అనిపించింది భయ్య. నిజంగా చెప్తున్నా తెలుగు వాళ్ళందరికీ, మన పవర్ స్టార్ అన్నని చూసే సినిమాలో ఎలా ఉంటుందో అలా అనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగా తీసుకెళ్తారు, ఫ్యామిలీగా అనిపిస్తుంది. అంటే తండ్రి, హస్బెండ్, వైఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా సెకండ్ హాఫ్ ఉంటుంది భయ్య, మామూలు అరాచకం కాదు, నిజంగా వేరే లెవెల్ ఉంటాయి అన్నమాట. ఫైటింగ్స్ కానీ, ఆ ట్విస్టులు కానీ, ఆ నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి ఎక్సైట్మెంట్తో చూసాము. ప్రభుదేవ గారిని అయితే అసలు మామూలుగా కాదు, వేరే లెవెల్ అనిపించింది. ప్రభుదేవ గారు కూడా ఒక మెయిన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ సాంగ్ గురించి, ఐటమ్ సాంగ్ ఎవరు అనుకున్నారు, మన త్రిష. నిజంగా త్రిష గారిని అసలు ఆ ఐటమ్ సాంగ్లో చూడటం, ఆ డాన్సులు కానీ మామూలుగా లేదు. ఒక మంచి స్టోరీ ఉంది. లాస్ట్ చెప్పేది ఏంటంటే, తండ్రి కొడుకుల మధ్యలో ఫైటింగ్ అయితే ఎలా ఉంటుంది, వాళ్ళ ఎమోషన్ ఏంది, వాళ్ళ బాండింగ్ ఏంది అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. నిజంగా ఈ సినిమాలో మన ధోని ఉన్నాడు, శివకార్తికేయ ఉన్నాడు, మన సిఎస్కే టీం మొత్తం ఉంది భయ్య. నిజంగా సిఎస్కే ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా కదా, సినిమా మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మ్యూజిక్ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. వెంకట్ ప్రభు గారి డైరెక్షన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. లాస్ట్ సినిమా ఎక్కడికో పోయింది, ఈ సినిమా అయితే అంతకు మించి వేరే లెవెల్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. అన్న సినిమాలో గోట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గోట్గా ఉండేది మన తలపతి గారు. నిజంగా తలపతి ఇళయ తలపతి తన ఫిలింలో లాస్ట్ ఫిలిం అనుకుంటా ఇది. నిజంగా ఈ సినిమా అనేది పక్క తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా భయ్య. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. 3 hours సినిమా చెప్తున్నా కదా, నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ లాగ్ లేదు, ఏం లేదన్న. సినిమా అయితే వేరే రేంజ్లో ఉంది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరందరూ వెళ్ళి మన తలపతి గారి కోసమైనా, గోట్ కోసమైనా మీరు అందరు గోట్ లాగానే వెళ్ళి సినిమా చూడండి భయ్య, అంతే. థ్యాంక్స్ అన్న. ఇప్పుడే చూశాను, గోట్ మూవీ చూశాను. సినిమా అయితే చాలా చాలా బాగుంది. 3 hours సినిమా ఉంది అంటున్నారు కానీ 3 hoursలో ఎక్కడ మనకి బోర్ కొట్టదన్న. చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లారు, ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. విజయ్ తలపతి గారి యాక్టింగ్ కానీ, డైరెక్షన్, స్టోరీ అన్నీ చాలా బాగా కుదిరాయి. సినిమాలో చాలా క్యామియా రోల్స్ ఉన్నాయి కానీ, ఆ త్రిష గారు కానీ చాలామంది ఉన్నారు, శివకార్తికేయన్ కానీ. సో వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అనేది సినిమాలోనే చూడాలి. ఫైట్స్, తండ్రికి కొడుకే శత్రువు అయితే సినిమా ఎలాంటో అలా ఉందన్నమాట. ఫైట్స్, మెయిన్ ఫైట్స్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా చాలా బాగుంటుంది. అలాగే త్రిష వచ్చే క్యామియా డ్యాన్స్ చాలా బాగుంటుంది. సో ఇంకా మిగిలిన అన్ని స్టోరీ పరంగా అయితే చాలా బాగుందన్న. ప్రభుదేవ్ గారు ఇచ్చే ట్విస్ట్ కానీ, నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు ఉంటాయి ఇంటర్వెల్ తర్వాత, అవన్నీ చూడాలంటే మీరు థియేటర్కి రావాలన్నమాట. ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాస్లో ఇది ఒక సినిమా ఉంటుంది అనమాట, అంత బాగుంది. సో మెయిన్ క్లైమాక్స్లో ధోని కూడా వస్తారు. ఆ ధోని ఎందుకు వచ్చారు అనేది సినిమాలో చూడాలి. ధోని 6 కొట్టి మ్యాచ్ని గెలిపిస్తే, అలాగే విజయ్ తలపతి ఏం చేసి సినిమాని హిట్ చేశాడు అనేది సినిమాలో చూడాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంది.
అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, థియేటర్లో చూడాల్సిన సినిమా అనమాట, నో డౌట్. ఎలా ఉంటుంది ఇక స్టోరీ అనేది ఇక మీకు అర్థమైపోతుంది. ఒక్క లైన్లో చెప్పాలంటే తండ్రిని మించిన కొడుకు ఎలా ఉంటుంది. కాంపిటీషన్ అయితే మామూలుగా లేదు నిజంగా. డబుల్ యాక్షన్ అయితే చాలా బాగుంది. తండ్రి కొడుకులు కాంబినేషన్ అది ఒక్కటి బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కానీ త్రిష ఐటమ్ సాంగ్ అయితే వేరే లెవెల్ అన్న. ఫుల్గా ఎంజాయ్ చేసినాం నిజంగా. చాలా రోజుల తర్వాత మళ్ళీ త్రిషను చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం నిజంగా. అసలు తన గ్రామర్ కానీ, తన డ్యాన్స్ కానీ, అసలు తన ఎక్స్ప్రెషన్ మాత్రం అసలు సాంగ్లో అయితే అసలు సినిమా మళ్ళీ చూడాలంటే ఈ సాంగ్ కోసం చూడాలనిపించింది. అలా ఉంది. విజయ్ గారి గురించి చెప్పాలంటే అంతగా ఇంపార్టెంట్ అయితే ఏం లేదు క్యారెక్టరు. ఆ స్టోరీ కూడా అంత నార్మల్గా ఉందన్న. అంటే అంతగానో ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే నాకైతే సినిమా అయితే లేదు. మామూలుగా ట్రైలర్ చూసి సినిమాకి వచ్చినా కానీ ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ మించిపోతుందేమో స్టోరీ అనుకున్నాం కానీ ఎంతసేపు తండ్రి కొడుకు సిచ్యువేషను అది కొద్దిగా లాగ్ అనిపించింది. 3 hours 3 minutes ఉంది అది. సినిమా కూడా కొద్దిగా అట్లా అనిపించింది బ్రో. మొత్తానికైతే ఓకే, పర్లేదు, చూడొచ్చు అన్న. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ సూపర్. అసలు సాంగ్స్ ఫైట్స్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. రేటింగ్ ఏంటి బ్రో? సినిమా అయితే బాగుంది. అండ్ మన తలా ఫ్యాన్స్కి మాత్రం ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ఎంట్రీస్ కావచ్చు, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో టెక్నికల్గా మూవీ అయితే బాగుందన్న. చాలా అంటే చాలా బాగుంది. కథలో కూడా కొన్ని ట్విస్ట్లు అయితే చాలా చాలా బాగా అనిపిస్తాయి. అలాగే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ ఓవర్కమ్ చేసుకొని చూస్తే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మెయిన్గా అయితే మన చాలామంది గెస్ట్లు కూడా ఉన్నారు అన్న. సో ప్రభుదేవ గారి యాక్టింగ్ కావచ్చు, మన తలపతి గారి యాక్టింగ్ కావచ్చు, వాళ్ళిద్దరు మధ్య వచ్చే సీన్స్ కావచ్చు చాలా బాగా ఆకట్టుకున్నాయి. అండ్ మన మీనాక్షి చౌదరి అందం కోసమైనా సినిమా చూడాలి, అంత బాగుంది. అమ్మాయిని చాలా బాగా చూపించారు ఉన్నంత సేపులో. అండ్ విజయ్ గారు ద్విపాత్ర అభినయం చేశారు కదా దీంట్లో. సో అది కూడా బాగా అనిపించింది. సో ఫ్యామిలీ తోటి వచ్చి చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది. అంటే చెప్పాలంటే 3 hours కాబట్టి కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ పర్లేదు అనిపిస్తుంది కూర్చోబెట్టి. సీఎస్ చెప్తున్నా కదా, తలపతి ఫ్యాన్స్కి తలా ఫ్యాన్స్కి హై ఫీస్ట్ అని చెప్తున్నా. అందుకే తలా ఫర్ ఏ రీజన్ అని ఇంకా గొప్పగా చెప్పుకుంటారు మన వాళ్ళు. స్నేహ గారు కొంచెం స్నేహంతో ఉన్నారు, కాసేపు బాగానే అనిపించింది. ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు బాగా చేశారు. స్నేహ గారికి అంత స్కోప్ ఏం లేదు. సాంగ్స్ అది ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, యూట్యూబ్లో ట్రోల్ చేశారు కదా. ఆ సాంగ్ సినిమాలో చూస్తే బాగా అనిపించింది.